ఏదో సౌండ్ వచ్చింది అంటే టైం అయింది. సో వీటి సార్ బాగా ఫుడ్డీ. సో మార్నింగ్ 10కి రాగానే అమ్మ లంచ్ ఏంటి అంటాడు ఫస్ట్ రాగానే. అదే మెయిన్ కదండి, ఎంత కష్టపడినా మనం ఇది టకటగా. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నరేష్ గారు షూటింగ్ స్పాట్లో ఉన్నారంటే, అయ్యో అది మర్చిపోక చెప్పాలి. నిజంగా ఆయన వచ్చినారంటే నేను ఇమ్మీడియట్గా పొద్దున్నే వచ్చి బ్రేక్ఫాస్ట్ బాగా తినేసి వస్తాను. మధ్యాహ్నం నరేష్ గారు ఉన్నారని. ఎందుకంటే థ్యాంక్స్ సార్, అందరికీ ఇంట్లో నుంచి తీసుకుని వస్తారు. ఇంత పెద్ద బాక్స్లో బిర్యానీ అది ఇది ఇంట్రెస్టింగ్. మీరు చెప్పండి. సో లంచ్ బ్రేక్ ముందు షార్ట్ పెడితే వీటి సార్కి ఒక డైలాగ్ మాడ్యులేషన్కి ఒక స్పీడ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, సంక్రాంతికి వస్తున్నాం January 14th. నేను అడుగుతాను, సంక్రాంతికి వస్తున్నాం January 14th. అవల స్పీడ్ వేనమ్మా, ఓకే. సంక్రాంతికి వస్తున్నాం January 14th, అదే స్పీడు. సో కరెక్ట్గా లంచ్ బ్రేక్ ముందు మాకు పడుద్ది అన్నమాట. ఇద్దరు అమ్మ ఇది బ్రేక్ తర్వాత చేద్దామా, తిన్నాక స్పీడ్ వస్తుంది చేస్తారు. అది తర్వాత మీనాక్షి వెరీ బ్రిలియంట్ అండ్ గుడ్ లుకింగ్, మీరు చూస్తేనే తెలిసిపోతుంది. దెన్ ఎవరిది ఐశ్వర్య రాజేష్. ఇంకొక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఏంటో చెప్పండి. షూటింగ్ స్పాట్లో ఈయన అమ్మ గన్ ఏంటో తెలుసా నీకు అన్నాడు. అంటే వినాలి ఇది సార్, వినాలి. అయితే నేను గన్ ఏముంది సార్ అంటే మా రియల్ గన్ తెలుసు అన్నాడు. అనగానే నరేష్ గారి దగ్గర లైసెన్స్డ్ గన్ ఉంది, అది మాకు తెలియదు అది రియల్ గన్ అని. సో ఆయన సూట్ కేసు నుంచి తెప్పించారు, ఇంత చిన్న గన్, అది ఇంతే ఉంది. సరే తెచ్చి నా చేతికి ఇచ్చారు. ఆయన ఇవ్వగానే అది గన్ను కాదండి, ఒరిజినల్ ఇటాలీ మాఫియా గన్. అది ఒరిజినల్ గన్ను. ఆయన సూట్ కేసులో నుంచి తెస్తే మామూలు గన్నే కదా అని చెప్పి నేను తీసేసుకుని నేను వైపు ఇలా పాయింట్ చేశా. ఇలానే ఇక నరేష్ గారు అని చెప్పి లాగుతున్నారు. ఉండండి సార్ లాక్కొని పక్క తీసుకెళ్ళి బుల్లెట్ మ్యాగజైన్ తీస్తే రియల్ బుల్లెట్స్. సో ఒక్క సెకండ్ అది ఫెదర్ టచ్ అంటే టచ్ అయితే వెళ్ళిపోయిందంట బుల్లెట్. సో వీటి సార్ లాంగ్, మీకు చాలా ఫ్యూచర్ ఉంది. అంత దూరం వద్దే కానీ బట్ నేరో ఎస్కేప్. మాకు దానిలో ఉన్న ఇది తెలీదు. అప్పుడే ఆయన చెప్పారు, సార్ అది ట్రిగర్ చేస్తే ఎలా అని చెప్పారు. సార్ ఎస్కేప్ అయ్యాము, లేకపోతే ఇద్దరు A1 A2 లోపల ఉన్న మనిషి నేను ఎప్పుడో పోయినాను. అది సార్. వేరే సార్ వెంకటేష్ గారు చెప్పాలంటే నాకు ఆయన 90s తెలుసు. తర్వాత ఈ ఘర్షణ అప్పుడు నుంచి నాకు తెలుసు. బికాస్ ఆ టైంలో గౌతమ్ మేనన్ డైరెక్షన్ ఆయన పెట్టి నేనే ఈ విన్నై తాండి వర్వాయ అని తమిళ్లో తీశాను. ఇక్కడ ఏ మాయ చేసావే అది నేనే ప్రొడ్యూస్ చేసిందని నాకు ఆ VTV లేబుల్ వచ్చింది, లేకపోతే ఒట్టి గణేష్. మై యాక్చువల్ ప్యాషన్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఫిలిమ్స్ ఉండిందండి. బట్ బై ఒక ఫ్రీక్ యాక్సిడెంట్లో నేను ఆ సినిమాలో యాక్ట్ చేశాను. మళ్ళీ యాక్టింగ్ కంటిన్యూ చేస్తున్నాను కానీ బట్ మై ప్యాషన్ అంటే ప్రొడక్షనే. సో ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ ఇది. బట్ ఇప్పుడు